మిత్రులారా నమస్తే. మీ ప్రాపర్టీని రెంట్కి ఇస్తున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కేంద్ర ప్రభుత్వం రెంట్ కంట్రోల్ యాక్ట్ని సవరించడం జరిగినది. దీని ప్రకారంగా మీ యొక్క హౌస్ను కానీ ప్రాపర్టీని కానీ రెంట్కి ఇచ్చినట్లయితే రెంట్ అగ్రిమెంట్ రాసుకోవడం అనేది తప్పనిసరి. అలాగే మీ యొక్క ప్రాపర్టీని రెంట్కి ఇచ్చిన సందర్భంలో 2 నెలల వరకు అడ్వాన్స్ అనేది తీసుకోవచ్చు. అలాగే కమర్షియల్ పర్పస్ అయితే 6 నెలల వరకు అడ్వాన్స్ తీసుకోవచ్చు. అంతకు మించి తీసుకుంటే మీ యొక్క రెంట్ అగ్రిమెంట్ అనేది చెల్లదు. అలాగే 2026వ సంవత్సరం నుంచి మీ యొక్క రెంట్ అగ్రిమెంట్ అనేది రెంట్ కంట్రోల్ బోర్డులో ఆన్లైన్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అలాగే మీ యొక్క హౌస్ని రెంట్కి ఇచ్చిన సందర్భంలో టెనెంట్ యొక్క పర్మిషన్ లేకుండా హౌస్ ఓనర్స్ ఎవరు కూడా వారి ఇంట్లోకి ప్రవేశించడానికి వీలు లేదు. అలాగే నోటీస్ అనేది ఇవ్వకుండా టెనెంట్ని ఖాళీ చేసే అవకాశం కూడా లేదు. 2 నెలల ముందే నోటీస్ అనేది ఇవ్వాలి. అలాగే మీ యొక్క రెంట్ని కలెక్ట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆన్లైన్లోనే కలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క రెంట్ని ఇంక్రీజ్ చేసుకోవాలన్నా ఇప్పుడు పడితే అప్పుడు ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా లేదు. కాబట్టి మిత్రులారా, ఎవరు కూడా రెంట్ ఇచ్చేటప్పుడు రెంట్ అగ్రిమెంట్ అనేది లేకపోతే ఓనర్స్ జైలుకు వెళ్ళే అవకాశం అనేది ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఎలాంటి లీగల్ విషయాల కోసం నన్ను ఫాలో అవ్వండి. ఎందుకంటే చట్టం సామాన్యునికి తెలియాలి. జై హింద్.